హాయ్ ఎవరీవన్, ఐఎమ్ డాక్టర్ నరేష్ మామ్లే, జనరల్ ఇన్ఛార్జ్ ఫిజిషియన్, వెల్ హాస్పిటల్, శ్రీరాపేట్. ఈరోజు మనం మన కంట్రీలో కామన్గా వచ్చే క్యాన్సర్స్ ప్లస్ వాటి స్క్రీనింగ్ మెథడ్స్ అంటే ఎర్లీగా ఎలా డయాగ్నోస్ చేయడం అనేది తెలుసుకుందాము. సో మన కంట్రీలో దాదాపుగా 7 లక్షల వరకు ప్రతి సంవత్సరం కొత్తగా క్యాన్సర్ కేసెస్ డయాగ్నోస్ అవ్వడం, అలాగనే 2025లో దాదాపుగా 15 లక్షల వరకు క్యాన్సర్ బాధితులు ఉండడం అనేది జరుగుతుంది. అలాగనే డెత్ రేట్ కూడా మన కంట్రీలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే మనది డెవలపింగ్ కంట్రీ కాబట్టి పూర్ పీపుల్ ఎక్కువ ఉండడం, స్క్రీనింగ్ మెథడ్స్ అవేర్నెస్ లేకపోవడం, సో అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వడం వల్ల సర్వైవల్ రేట్ తక్కువ ఉండి డెత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మనము మన కంట్రీలో వచ్చే కామన్ క్యాన్సర్స్ ఏంటి, వాటిని ఎలా ఎర్లీగా డయాగ్నోస్ చేయడం అనేది తెలుసుకుందాం. సో మన కంట్రీలో సాధారణంగా 5 రకాల క్యాన్సర్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. అదే ఆడవాళ్ళలో అయితే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ క్యాన్సర్, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ అనేవి సాధారణంగా వస్తున్నాయి. అలాగని మనకి మగవాళ్ళలో ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్, అలాగనే కొలోరెక్టల్ క్యాన్సర్, పెద్ద పై క్యాన్సర్ ఉన్నాయి. సో ఈ 5 రకాల క్యాన్సర్స్ అనేవి ఎక్కువ రావడం, వాటి వల్ల చనిపోవడం అనేది జరుగుతుంది. సో మనకి ఈ క్యాన్సర్స్ అనేవి లేట్ స్టేజ్లో, అడ్వాన్స్ స్టేజ్లో ఐడెంటిఫై కావడం వల్ల మనకి క్యూర్ రేట్ తక్కువ ఉండడం వల్ల డెత్ రేట్ అనేది పెరుగుతుంది. సో రీసెంట్గా కూడా మా హాస్పిటల్లో ఒక కేసు రైట్ సైడ్ చెస్ట్ పెయిన్ తోటి అంటే ఛాతీ నొప్పితోటి రావడం, అతను 3 months ఆ నొప్పిని నెగ్లెక్ట్ చేయడం, అలాగనే మేము ఆ పేషెంట్స్కి వాటర్ తీసి టెస్ట్లో పంపేగా అది క్యాన్సర్ లాగా డయాగ్నోస్ అవ్వడం, అది కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉండడం వల్ల సో క్యూర్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ స్క్రీనింగ్ మెథడ్స్ ఏంటి అని తెలుసుకుంటే, సర్వైకల్ క్యాన్సర్స్, గర్భాశయ క్యాన్సర్ గురించి మనం ప్యాస్మియర్ టెస్ట్ అనేది ఉంటుంది. సో 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు అంటే ఫీమేల్స్ వాళ్ళు ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్యాస్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకి అబ్నార్మాలిటీ ఉంటే ఐడెంటిఫై అవుతుంటుంది. అలాగని గర్భాశయ క్యాన్సర్స్కి మనకి వ్యాక్సిన్స్ కూడా ఉంటుంది, అంటే హెచ్పివి వ్యాక్సిన్. సో ఈ వ్యాక్సిన్ మనము తీసుకోవడం వల్ల అంటే 19 to 14 years వాళ్ళు, అలాగనే 20 to 29 years వాళ్ళ ఫిమేల్స్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా మనం ఈ గర్భాశయ క్యాన్సర్ నుండి మనం రక్షించుకోవచ్చు. అలాగనే రొమ్ము క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, దీనికి మ్యామోగ్రామ్ అని ఉంటుంది. సో ఈ మ్యామోగ్రామ్ను మనము 40 years దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్కి చేయించుకోవడం, అలాగనే 50 years తర్వాత ఆల్టర్నేట్ ఇయర్ లాగా చేయించుకోవడం వల్ల మనకి మ్యామోగ్రామ్లో మనకి బ్రెస్ట్లో ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగనే మనకి మగవాళ్ళలో వచ్చే లంగ్ క్యాన్సర్స్ అంటే చాలా వరకు ఎక్కువగా పొగ తాగాలంటే సిగరెట్ కానీ బీడీ కానీ ఈ తాగే వాళ్ళు ఎల్ఈసిటీ అంటే లో డోస్ సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల మనకి ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే మనం లంగ్ క్యాన్సర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే కొలోరెక్టల్ క్యాన్సర్, సో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మన కొలనోస్కోపీ చేసుకోవడం వల్ల కొన్ని అక్కడ బ్లడ్ టెస్ట్ చేయడం వల్ల మనకి ఈ కొలోరెక్టల్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి స్క్రీనింగ్ మెథడ్స్ మనం చేయడం వల్ల ఆ క్యాన్సర్స్ని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం క్యాన్సర్ నుండి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్స్కి కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా సిమ్టమ్స్ కడ్డప్పుడు ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి, కన్సల్టెంట్ దగ్గరికి వెళ్ళడం, సో టెస్ట్ చేయించుకోవడం వల్ల మనం ఎర్లీగా డయాగ్నోస్ చేస్తే మనం ఖచ్చితంగా క్యాన్సర్ నుండి సేవ్ చేయవచ్చు. సో స్టే సేఫ్. థ్యాంక్ యూ.